ఏదో ఇక్కడ కనిపిస్తున్న భక్తుడు, చేయి ఊపుతున్న భక్తుడు ఎర్రవరం వచ్చినప్పుడు అతనికి మాటలు అయితే రాలేదండి. ఇతను నేను ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను. తర్వాతకి ఇతను ఎర్రవరం వచ్చిన తర్వాతకి ఇతను ఇప్పుడు చూస్తే కొంచెం మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. ఒక్కసారి అతనితో మాట్లాడటానికి ప్రయత్నిద్దాం. ఆయన కాదు, నేను నీకు చెప్తున్నా. అతను మాట్లాడటానికి సిగ్గుపడుతున్నాడు. కాకపోతే కొంచెం కొంచెం మాట్లాడితే ఇప్పుడు వస్తున్నాయండి. చూస్తున్నారు కదా, ఇతను మాటలు వస్తున్నాయి. కొంచెం అమాయకత్వంగా ఉన్నా కానీ స్వామివారి దగ్గరకు వచ్చినాక తెలివి వచ్చింది. ఆ కృతజ్ఞతను తీసుకోవడం కోసమే స్వామివారి దగ్గర సేవ చేయడానికి వచ్చిండు. స్వామివారి దగ్గర కృతజ్ఞత తీర్చుకోవడం కోసం స్వామివారి సేవ చేయడానికి వచ్చాడు. దాదాపు ఒక 3 నెలల తర్వాత మళ్ళీ ఇతను కనిపిస్తున్నాడు. నీకు మాటలు వస్తున్నాయి కదా, మళ్ళీ సైకిల్ చేస్తున్నావు, నీకు మాట్లాడు. సిగ్గుపడుతున్నాడండి. చెప్పండి. మేము చిలుకూరు విలేజ్, చిలుకూరు మండల్. ఇది 3వసారి. ఇంతకుముందు 2 సార్లు వచ్చాము, ఇది 3వసారి. తప్పకుండా నెరవేరుతుంది. మాకున్న ఏం లేదు, మేము కోరుకునేది ఏం లేదు. మంచి కోసం, భగవంతుడి కాడికి మనశ్శాంతి కోసం వస్తాం. అట్లా ఏం లేదు. భగవంతుడు అనేవాడు ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా అన్నీ జరుగుతాయి. రాబోయే భక్తులు అందరూ దైవభక్తిని పెంచుకోవాలని చెప్తా ఉన్నాం.